ఏవండి, ఒక్క మాట చెప్పనా? మీరు నవ్వుతూ సంతోషంగా ఉంటేనే బాగుంటారు, హీరోలాగా. అంతేకాని మీరు నన్ను విలన్ లాగా అలా చూస్తే నెగిటివ్ కామెంట్స్ వస్తాయండి. వద్దండి అలా. హలో, ఇంకా ఆపుతావా? మనం ఇప్పుడు ఆదికేశవులు గారింటికి వెళ్తున్నాం. ఆయనతో ఏం మాట్లాడాలో అది ప్లాన్ చేసుకో, నాతో మాట్లాడడం కాదు. నేనే కాదు, మీరు ఆయన్ని ఒప్పించేలాగా మాట్లాడండి. నాతో ఇలా ఉన్నట్టు అక్కడ ఉంటే కుదరదు. ఆదికేశవులు గారంటే నేనేనమ్మా. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. మేము మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. అవునా, ముఖ్యమైన విషయం అంటున్నారు కదా. రండమ్మా, కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చోండమ్మా. చెప్పండి, ఏమిటా ముఖ్యమైన విషయం? మీరు మా కోసం ఒక అందమైన పట్టు చీరని నేర్చి ఇవ్వాలి. చీరనా? అవునండి, మీరు చీరనేస్తే ఆ చీరలోని ప్రతి పోగు ప్రాణం పోసుకుంటుందని విన్నాం. అదొక గొప్ప కళ. మీ విద్వత్తు, మీ సమయాన్ని మా కోసం కేటాయిస్తారని నమ్మకంతో, ఆశతో వచ్చాం. బాబు, వాస్తవానికి నా వృత్తికి స్వస్తి చెప్పి 2 ఏళ్లు కావస్తుంది. ఇప్పుడు నా వయసు రీత్యా నా పని నుంచి నేను విశ్రాంతి తీసుకుని ఈ శేష జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నాను. ఇప్పుడు ఆ జీవితం నుంచి మళ్ళీ తిరిగొచ్చి చీర నేయడం నా వల్ల ఏ పని కాదు. అన్యదా భావించకండి. అది కాదండి. అమ్మా, మీ మాట కాదంటున్నాను. నన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు ఎలా? ఆయన ఒప్పుకోలేదని వెనకడుగు వేయడం కూడా కరెక్ట్ కాదు కదండి. మరేం చేసేది? ఆయన తీరు చూస్తే కాళ్ళు పట్టుకుని వేడుకున్నా కాంప్రమైజ్ అయ్యేలా లేరు. ఆయన కాంప్రమైజ్ అవ్వట్లేదని మనం కాంప్రమైజ్ అవ్వాలా? మరేం చేస్తాం? ఏదో అలా ఆయన్ని కన్విన్స్ చేయాలండి. అదెలా? తెలీదు, కానీ చెయ్యాలి, అంతే. దామిని, ఇప్పుడు ఆ ముసలోడు చీర నేయను అన్నంత మాత్రాన నువ్వింత చిరాకు పట్టవేంటి? ఈ భూమి మీద మరో చీర నేతగాడే లేడా? అంతెందుకు, ఇక్కడ మన దగ్గరే కొత్త స్టాక్ లో బోల్డ్ అన్ని డిజైన్స్ వచ్చాయి. కరెక్ట్ వదినా. మేడం, మన కొత్త స్టాక్ కి సంబంధించిన కేటలాగ్ తీసుకురా. ఓకే మేడం.
వదినా, ఈ చీరలన్నింటిలో ఒక మంచి చీర నువ్వే సెలెక్ట్ చేయి. ఈ డిజైన్ ఏదో బాగున్నట్టుంది కదా దామిని, చూడు. అవును వదినా, దీన్నే పెళ్లి చీరగా ప్రెజెంట్ చేద్దాం. ఆ, అలాగే ఈ చీర కూడా చూడు, ఎలా ఉంది? నీ సెలక్షన్ కదా వదినా, సూపర్ గా ఉంది. వీటిని సీఎం ఫ్యామిలీ చూశారు అంటే మ్యారేజ్ మొత్తం ఆర్డర్స్ మనకే వస్తాయి, నో డౌట్. శరణ్య, చీకటి పడింది. ఇలా ఇంకా ఎంతసేపని ఇక్కడే ఉంటాం? మనం ఇలా వెయిట్ చేసినంత మాత్రాన పనవుతుందా? ఊరికే టైం వేస్ట్ అవుతుంది గాని. మీరు వేస్ట్ అనుకున్న ఏ క్షణం కూడా వృధాగా పోదండి. ఆదికేశవులు గారిని చీర నేయటానికి ఒప్పించాకే మనం ఇక్కడి నుంచి వెళ్ళేది. అంటే పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోదామనా? పట్టుదలతో ఆయన్ని ఒప్పిద్దామని. అది అయ్యే పని కాదని క్లియర్గా తెలుస్తూనే ఉంది. మన మీద మనకి నమ్మకం ఉంటేనే ఏదైనా సాధిస్తామో అనిపిస్తుంది. లక్ష్యం లేకుండా ఫార్మాలిటీగా ఏ పని చేసినా వర్కౌట్ అవ్వదు. అంటే ఏంటి? నేనే లక్ష్యం లేకుండా ఏదో ఫార్మాలిటీగా నీతో ఇక్కడికి వచ్చానా? సరే అయితే అలాగే అనుకో. నేను వెళ్తాను, నువ్వు నీ బలమైన లక్ష్యాన్ని సాధించుకో. టట్టడాయ్. శరణ్య, కార్కీస్ ఇవ్వు. ఇవ్వను. ఇస్తే నేనెలా రావాలి? ఇద్దరం కలిసే వచ్చాం, కలిసే వెళ్ళాలి. నువ్వు పనయ్యే వరకు రానంటున్నావు కదా. అందుకే పనయ్యే వరకు మీరు కూడా ఇక్కడే ఉండండి. ఆయన నా వల్ల కాదు మొర్రో అంటుంటే ఇక్కడ నుంచి మౌన పోరాటం చేస్తానంటున్నావేంటి? ఎలా వర్కౌట్ అవుతుందనుకుంటున్నావు? తెల్లవారే వరకు ఆయన మనసు మారుతుందని నా మనసు నాకు చెప్తుంది. అంటే నా మనసు చెప్పేది పట్టించుకోవు గాని నీ మనసు మాట మాత్రం పట్టించుకోవాలి. ఎందుకండి ఇంత ఈగో మీకు? ఆదికేశవులు గారిని ఎలాగైనా ఒప్పిస్తేనే కదండి మనం మంచి చీరను కాంపిటీషన్లో ఉంచగలం, గెలవగలం.